హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నా పేరు శ్వేత. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకు క్రియేట్ చేశానంటే నాకు యూట్యూబ్లో వీడియోస్ చేయడం అనేది చాలా ఇష్టం. అలాగే నా లైఫ్లో జరిగిన కొన్ని సాడ్ మూమెంట్స్ని మీతో షేర్ చేసుకోవాలని, నేను చేసిన తప్పుని మీరందరూ చేయకూడదని, మీ అందరితో ఈ యొక్క విషయాలను పంచుకోవాలని యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అయితే మొదటగా టాపిక్ వచ్చినట్లయితే, నా యొక్క మిస్క్యారేజ్ స్టోరీ అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలని ఆశపడుచున్నాను. నాకు మ్యారేజ్ అయిన 1 మంత్కి ప్రెగ్నెన్సీ అనేది అందడం జరిగింది. అయితే నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనమాట. ఒక 2-3 మంత్స్కి వచ్చేది. అసలు ఎప్పుడు వచ్చేదో కూడా నాకు అర్థం కాకపోయేది. ఒకసారి 2 మంత్స్కి, ఒకసారి 3 మంత్స్కి అలా వచ్చేది. అయితే నాకు పీరియడ్ మిస్ అయ్యి 4 మంత్స్ అవుతుంది. నాకు టెస్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 10 సార్లు ఏమో చేసిన. నేను ఏ రోజు టెస్ట్ చేసినా నెగిటివ్ వచ్చింది. ఎందుకు ఇలా వస్తుంది అనేది ఆలోచన పడ్డది. యూట్యూబ్లో వీడియోస్ చూడడం. అయితే వాళ్ళు చూసినప్పుడు ఒక 1 వీక్ ఆగండి, 10 డేస్ ఆగి చేసుకోండి అని చెప్పడం. ఆ విధంగా చెప్పినప్పుడు నేను కూడా చేసా. ఒక 10 డేస్ 1 వీక్ ఆగి చేసిన. అలా చేసినప్పుడు కొంచెం లైట్ లైన్ వచ్చింది ఒకరోజు. అది మా వారికి చూపించినప్పుడు ఆయన నమ్మలేదు, కానీ నాకు నమ్మకం ఉంది, ప్రెగ్నెన్సీ వస్తుంది అని నమ్మకం ఉంది. అలా నేను మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, స్కానింగ్కి వెళ్ళాము అనమాట. స్కానింగ్కి వెళ్తే డాక్టర్ గారు ఇట్లా 4 మంత్స్ అవుతుందండి నాకు పీరియడ్స్ రాక, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది అని చెప్పేసి ఆయన స్కానింగ్ చేశారు. స్కానింగ్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ అయితే లేదమ్మా, కనిపించట్లేదు. ఒకవేళ మీరు 10 డేస్ ఆగి మళ్ళీ యూపీటీ టెస్ట్ రిపీట్ చేయండి. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ రిపీట్ చేశాక అందులో కూడా మళ్ళీ 2 లైన్స్ వస్తే మళ్ళీ రండమ్మా, నేను స్కాన్ చేస్తాను అన్నారు. సరే అని చెప్పేసి నేను 10 డేస్ ఆగాక మళ్ళీ టెస్ట్ రిపీట్ చేశాను. రిపీట్ చేసిన తర్వాత 2 లైన్స్ వచ్చినాయి, 2 థిక్ లైన్స్ వచ్చినాయి. వెళ్ళిన చూపించుకున్నా, స్కానింగ్ చేశారు, కనిపించింది యోగశాక్ అనేది కనిపించింది. ఓకే, అప్పుడు 5 వీక్స్ 4 డేస్ ఏమో ఉంది. తర్వాత ఆ రిపోర్ట్ పట్టుకొని నల్గొండలో త్రివేణి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మేడం చూసి, బాగుందమ్మా, కానీ ఇంకా ఫీటస్ అనేది హార్ట్ రేట్ అనేది ఏర్పడాలి, ఒక 6 to 8 వీక్స్ మధ్యలో ఏర్పడుతుంది. తర్వాత ఒక 15 డేస్కి తర్వాత మీరు వెళ్ళి స్కాన్ చేయించుకోవాలని చెప్పేసి రాశారు. తర్వాత 15 డేస్ ఆగి స్కానింగ్కి వెళ్ళాను. బేబీ హార్ట్ రేట్ బాగా కనిపించింది. తర్వాత మేడం దగ్గరికి వెళ్ళి స్కానింగ్ చూపించి, ఆ తర్వాత కూడా మళ్ళీ మెడిసిన్ రాస్తే నేను అవి వాడిన తర్వాత 4th మంత్ ఎంటర్ అయింది. 4th మంత్ ఎంటర్ అయిన తర్వాత 4th మంత్లో స్కానింగ్ ఉంటుంది, ఎన్టీ స్కాన్ అనేది. ఎన్టీ స్కాన్కి వెళ్ళాను. ఎన్టీ స్కాన్కి వెళ్ళినప్పుడు కూడా ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ కూడా నార్మలే ఉన్నాయి. బాగుందమ్మా, బేబీకి ఏ ఇబ్బంది లేదు, ప్లాజంటా కూడా పై వైపై ఉంది అని చెప్పేసి అన్నారు. ఉమ్మనీరు కూడా మంచిగా ఉందమ్మా అని చెప్పేసి అన్నారు. ఇంకా అంత బాగుంది, నార్మలే ఉందని చెప్పేసి అన్నప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినా, ఏ ప్రాబ్లం లేదని చెప్పేసి. ఆ తర్వాత మేడం మెడిసిన్ రాశారు, కొంచెం ప్రోటీన్ పౌడర్ అట్లాంటివి రాశారు, సిరప్లు కూడా రాశారు. అవన్నీ తీసుకొని మేము చౌటుప్పల్లో ఉంటామండి మేము. ఆ చౌటుప్పల్కి వచ్చేసిన. ఆ తర్వాత అంత బాగానే ఉందని చెప్పేసి అనుకున్న తర్వాత 5th మంత్ ఎంటర్ అయింది. ఇంకా 5th మంత్లో మనకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, టీఫా స్కాన్ అనేది చేస్తారు. ఆ టీఫా స్కాన్లో అయితే నేను అక్కడికి వెళ్ళలేక ప్రతిసారి జర్నీ చేయడం, బస్సులలో తిరగడం అనేది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది అనమాట. ఆ ఇబ్బందిని నేను తట్టుకోలేక, కడుపులో బిడ్డను మోస్తున్నాను కదా, మళ్ళీ ప్రయాణం చేయడం వల్ల, ఇట్లా ఇబ్బంది పడుతూ ప్రయాణం చేయడం వల్ల నా బిడ్డకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి ఇక్కడే చూపించుకున్నాను. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే, వాళ్ళ స్వార్థం గురించి ఆలోచించి కనీసం నన్ను కుర్చీలో కూర్చోమనకుండా నిలబెట్టి మాట్లాడి, ఎల్ఎంపి కోపంగా మాట్లాడారు. ఆ రోజే అనుకున్న, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏందిరా నాయన, అసలు డాక్టర్ వృత్తి అంటే అది దేవుడితో సమానం కదా. దేవుడు తను రాలేక ప్రతి చోట్లకి డాక్టర్లను దేవుళ్ళ రూపంలో పంపిస్తూ ఉంటారు కదా, ఈ డాక్టర్లు ఎందుకు ఇలా చేస్తున్నారు. ఆమె అయితే కనీసం నాతో మంచిగా అయితే మాట్లాడలేదు. నన్ను నించోబెట్టి నా ఎల్ఎంపి అడిగి చాలా కోపంగా మాట్లాడింది ఆమె. నాకు ఆ డాక్టర్ బిహేవియర్ నచ్చలేదు. టీఫా స్కాన్ చేయాలని చెప్పి ఆమె గవర్నమెంట్లో పనిచేస్తూనే బయట ఆమె క్లినిక్ పెట్టుకుందనమాట. బయట హాస్పిటల్ పెట్టుకుంది. ఆ హాస్పిటల్కి రాసిందనమాట స్కానింగ్కి. సరే అని స్కానింగ్కి వెళ్ళాను. స్కానింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్కాన్ చేసింది ఆ డాక్టర్. స్కాన్ చేసింది ఆమె రేడియాలజిస్ట్ కాదు, ఆమె డాక్టర్, గైనకాలజిస్ట్. ఆమె చూసింది, బేబీ అంతా బాగుందమ్మా, నార్మల్ ఉంది, ఉమ్మనీరు బాగుంది, బేబీ వెయిట్ బాగుంది, హార్ట్ రేట్ బాగుంది, ఏ ఇబ్బంది లేదు, అన్ని ఆర్గాన్స్ బాగున్నాయి అని చెప్పింది. కానీ ఫొటోస్, టీఫా స్కాన్లో ఫొటోస్ మాత్రం 2, 3, 4, 5 ఇచ్చారు. ఒక 4, 5 ఇచ్చి ఉండొచ్చు అంతే. కానీ టీఫా స్కాన్లో
బేబీ యొక్క ఆర్గాన్స్ అనేవి ప్రతిదీ ఇస్తారు కదా, చాలా పిక్స్ వస్తాయి కదా. నేను అది గమనించి ఏంటి అక్కడ ఉన్న నర్సుని అడిగిన, ఏంటమ్మా మీరు సరిగ్గా స్కాన్ చేశారా లేదా, అసలు బేబీ ఆర్గాన్స్ ఎక్కడ కనిపిస్తలేవు, 2-3 ఫొటోసే ఇచ్చారు, ఏంటి అసలు మీరు స్కానింగ్ చేశారా లేదా అని అడిగినప్పుడు మీకు అంత ఇబ్బంది ఉంటే 1 వీక్ తర్వాత సార్ వస్తారు, రేడియాలజిస్టు, ఆయన వచ్చినప్పుడు మళ్ళీ మీకు కాల్ చేస్తాము, మీరు అప్పుడు వచ్చి స్కానింగ్ తీసుకోండి అని చెప్పారు. స్కాన్ తీసుకోండి అని చెప్పినప్పుడు నేను వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి 10 days అయిన తర్వాత వాళ్ళు కాల్ చేస్తే వెళ్ళిన తర్వాత ఆయన ఒక మినిమం 20 minutes దాకా స్కాన్ చేసిండు ఆ సారు. స్కాన్ చేసిన తర్వాత ఆయన స్కాన్ చేస్తుంటేనే అర్థమవుతుంది ఏమైనా ప్రాబ్లం ఉందేమో, అందుకే ఇంత ఘనంగా చూస్తున్నాడు అనిపించింది. సరే ఏమైనా ప్రాబ్లం ఉందంటే అవునమ్మా కొంచెం మెదడు తల అనేది లెమన్ షేప్లో ఉంది అన్నట్టుగా మాట్లాడింది. ఇక నాకు బాధ అవుతుంది, నాకు కన్నీళ్ళు ఆగట్లేవు, ఆ స్కానింగ్ చేస్తుండగానే ఏడుస్తున్నా నేను, ఏమైంది నా బేబీకి అని ఏం అర్థం కావట్లేదు. ఆ డాక్టర్ కూడా సరిగ్గా అర్థం కాలేదు. తర్వాత నీతో పాటు ఎవరైనా వచ్చారమ్మా అని అడిగారు. లేదండి నేను ఒక్కదాన్నే వచ్చినాను. అయితే మీ హస్బెండ్ కాల్ చేసి రమ్మనండమ్మా అన్నారు. సరే అని మా వారికి కాల్ చేశాను, ఆయన ఆఫీస్ దగ్గరనే ఉంటుంది కదా. సరే అని చెప్పి వచ్చారు. వచ్చిన తర్వాత మమ్మల్ని ఇద్దరిని రూమ్లోకి తీసుకెళ్లారు. ఆ మేడం రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత బేబీ అయితే అబ్నార్మల్గా ఉంది, మీరైతే ఒకసారి ఫీటస్ MRI స్కాన్ అయితే చేయించాలి, అందులో క్లియర్గా తెలుస్తుంది అన్నట్టుగా మాట్లాడారు. హైదరాబాద్కి రాశారు, వాళ్ళే ఒక హాస్పిటల్ అడ్రస్ ఇచ్చారు. తర్వాత మేము ఇంటికి వచ్చినాక ఆ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోగా ఫోన్ చేస్తే ఫోన్ నెంబర్ ఇచ్చి రెస్పాన్స్ ఇవ్వలేదు. సో మా వారికి తెలిసిన ఫ్రెండ్ ఒక అన్నయ్య ఆ అన్నయ్య తెలిసిన డాక్టర్ నల్గొండలో గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తారు. అయితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ రిపోర్ట్స్ చూపిస్తే ఆ మేడం ఏమన్నారంటే, బేబీకి అయితే ప్రాబ్లం ఉందమ్మా, మళ్ళీ ఒకసారి మనం స్కాన్ చేద్దాం, టీఫా స్కాన్ చేస్తే మళ్ళీ ఒకసారి తెలుస్తుంది కదా అని చెప్పేసి అందులోనే గవర్నమెంట్ హాస్పిటల్లోనే టీఫా స్కాన్ అనేది చేశారు డాక్టర్ గారు. ఆ డాక్టర్కి కూడా సరిగ్గా అర్థం కాలేదు, అసలు బేబీకి ఏముంది అనేది అర్థం కాలేదు, కానీ అబ్నార్మల్ అయితే ఉంది బేబీకి అనేది అర్థమైంది. తర్వాత ఇదంతా కాదని చెప్పి ఆ మేడం మళ్ళీ బయట ప్రైవేట్గా స్కాన్ సెంటర్కి రాశారు. కల్పన స్కాన్ సెంటర్ అని నల్గొండలో ఉంటుంది. అక్కడికి వెళ్ళాము, అక్కడ స్కానింగ్ చేయించుకున్న తర్వాత ఆ మేడం గారు క్లారిటీగా చెప్పారనమాట. చూసి తర్వాత మీ వాళ్ళని రమ్మనమ్మా అని అంటే నేను మా మామయ్య గారు మా వారు వెళ్ళిన తర్వాత బేబీ అయితే బాగాలేదండి, అబ్నార్మల్గా ఉంది, ఎందుకంటే బేబీ వెన్నెముక్క దగ్గర స్కిన్ అనేది ఫామ్ కాలేదు. స్కిన్ ఫామ్ కాక అక్కడ నుంచి వాటర్ చేరింది మెదడుకు వాటర్ చేరడం వల్ల ఉబ్బింది. సో బేబీని ఉంచుకున్న అయితే మీకైతే ఉపయోగం ఉండదు, ఖచ్చితంగా మీరు తీపిచ్చేసుకోవాలని చెప్పేసి అన్నారు. అయితే ఎందుకు మేడం ఇలా అవుతుంది అని చెప్పేసి నేను అడిగిన, మీరు ప్రెగ్నెన్సీ కంటే ముందు ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ అనేది యూజ్ చేయాలమ్మా, అందువల్ల ఇట్లా అవుతుంది, కొన్నిసార్లు థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది, మేనరిక పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఇలా జరుగుతుంది, కొంతమందికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. తర్వాత ఇక మేము చేసేది ఏం లేక ఆ బాధలో ఇంకా అలాగే వచ్చాము. తర్వాత నెక్స్ట్ డే మా వారికి వాళ్ళ వదిన గైనకాలజిస్ట్ అనమాట. అయితే ఇక ఆమెకు చెప్పిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళినా, ఆమెకు తెలిసిన హాస్పిటల్లో అబార్ట్ చేసుకున్నాం అనమాట. ఆ అబార్ట్ అనేది చాలా బాధాకరమైన విషయం అండి. బేబీ అనేది క్షేమంగా బయటకు వస్తుందంటే తల్లి ఎంత నొప్పులైనా భరించగలుగుతుంది, కానీ నా బేబీ కడుపులోనే చనిపోయి కన్ను మూసి బయటికి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. మా వారు నన్ను పట్టుకొని ఏడవడం, ఆయన అసలు ఏ రోజు ఏడ్చింది కాదు, అసలు చాలా స్ట్రాంగ్ ఉంటారు ఆయన ఎప్పుడు ఏడవడు అసలు. అలాంటిది నన్ను పట్టుకొని ఆయన ఏడవడం, నేను ఏడవడం, మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, మా అమ్మ, మా నాన్న, మా పిన్ని, మా బాబాయ్, మా అమ్మమ్మలు, మా అత్తలు ఎంత బాధపడ్డాం అందరం అనేది అసలు అది వర్ణనాతీతం. చాలా బాధపడ్డాం, చాలా 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 బాధపడ్డాం. ఎంత బాధపడ్డాం అంటే ఇంకొక కొన్ని నెలలు అయితే మా సంతోషం వస్తుంది, మేము ఇంకా హ్యాపీగా ఉంటాం, మేమందరం కలుస్తాం అనే హ్యాపీనెస్లో ఉన్నాం. కానీ ఇలా జరుగుతుంది అయితే అస్సలు కళలో అసలు ఊహించలేదు. అంత బాగుంది అంటే సరే నా బేబీ బాగుంది అనుకున్నా, ఇలా అవుతుందైతే అనుకోలేదు. సో దీన్ని బట్టి మీకు చెప్పదలిచిన విషయం ఏంటి అని అంటే, పెళ్ళైన ప్రతి ఒక్కరు, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే ప్రతి ఒక్కరు కూడా 3 నెలల ముందే అట్లీస్ట్ ఒక 2 months ముందైనా ఫోలిక్ యాసిడ్ అనే సప్లిమెంట్ ఉంటుంది, అది ఖచ్చితంగా వాడాలండి, ఖచ్చితంగా వాడాలి.
అది వాడితే 80% వరకు ఇలాంటి లోపాలు అనేవి బేబీలో రాకుండా, అంటే వెన్నెముకకు సంబంధించిన లోపాలు, మెదడుకు సంబంధించిన లోపాలు అనేవి బేబీకి రాకుండా మనము కొంతవరకు అంటే 80% వరకు నిరోధించవచ్చు అనమాట. దీని ఇంపార్టెన్స్ అనేది ఫోలిక్ యాసిడ్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్. ఇది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే 3 నెలల ముందు కూడా, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 3 నెలల వరకు కూడా దీన్ని మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాల్సిందే అండి. ఈ ట్యాబ్లెట్ అనేది ప్రతి ఒక్కరికి ప్రెగ్నెన్సీలో వరం లాంటిది. బేబీ అనేది ఎలాంటి డిఫెక్ట్స్ లేకుండా, ఎలాంటి లోపాలు లేకుండా మన కడుపులో నుంచి బయటికి రావాలంటే ఈ ఫోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. మనందరికీ తెలియదు, ఏదో పెళ్ళైంది 1 మంత్ ప్రెగ్నెంట్ అయితేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ప్రెగ్నెంట్ అయితేనే డాక్టర్ దగ్గర చూపించుకోవాలి, పీరియడ్ మిస్ అయితేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వామిటింగ్స్ అయితేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కళ్ళు తిరుగుతున్నానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని లేదండి. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే ప్రతి ఒక్కరు కూడా మేడం దగ్గరికి వెళ్ళాలి, ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆమె చెప్పే జాగ్రత్తలు అనేవి పాటించాలి. ఆమె రాసిన మెడిసిన్ అనేది కరెక్ట్గా యూజ్ చేయాలి. మనకి ఏదైనా తెలియని ఉంటే తెలుసుకోవాలి, మనకి ఏదైనా అడగాలని ఉంటే అడగాలి. ఇది మనకు తెలుసుకోవాలి, ఇది నా లోపల ఉంది, ఈ ఒక ఆలోచన ఉంది అనుకుంటే ప్రతి ఒక్కరు మనం అడగాలి. మనకు జవాబు చెప్పే అంత రెస్పాన్సిబిలిటీ డాక్టర్స్కి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఫోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ని యూజ్ చేయాలి. ఒకవేళ మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలంటే, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే కనుక రెగ్యులర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. పీసీఓడి ఉంటే కనుక మనము బరువును అనేది తగ్గించుకోవాలి. పీసీఓడికి ఏ ట్యాబ్లెట్స్ అనేవి పనిచేయవండి. ఒకటి బరువు అనేది తగ్గాలి, లైఫ్ స్టైల్ చేంజ్ కావాలి. లైఫ్ స్టైల్ మనం షుగర్ వాడకూడదు, మైదా థింగ్స్ అనేది తినకూడదు, ఏమంటారు నూనెలో వేయించిన ఫుడ్, ప్యాకెడ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి ఏవి తినకూడదు. ఒకవేళ బ్లడ్ తక్కువ ఉందనుకో, మన బ్లడ్ కూడా చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్ లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ థైరాయిడ్ ఉంటే కనుక థైరాయిడ్ అనేది నార్మల్లో ఉంచుకోవాలి. ఒకవేళ బ్లడ్ తక్కువ ఉంటే కనుక రోజు చిక్కీలు తినడం, రోజు ఒక బీట్రూట్ జ్యూస్ తాగడం, ఇట్లాంటివన్నీ చేయాలి. రోజు ఒక గుడ్డు తినడం, పాలు తాగడం, ఇలాంటివనేది చేయాలండి. ఇలాంటివి చేసినప్పుడు మాత్రమే మన హెల్త్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మనం కరెక్ట్గా ఉన్నప్పుడే కదా ఒక హెల్దీ బేబీకి మనం బర్త్ అనేది ఇవ్వగలుగుతాము. హెల్దీ బేబీ అనేది మన నుంచి పుట్టగలుగుతుంది. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా ఫోలిక్ యాసిడ్ అనే సప్లిమెంట్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే థైరాయిడ్ ఉంటే కనుక థైరాయిడ్ని నార్మల్లోకి తెచ్చుకోవాలి. పీసీఓడి ఉంటే కనుక బరువు తగ్గే ప్రయత్నం చేయాలండి. ఎంతసేపటికి హోమ్ ఫుడ్స్కి ప్రయారిటీ ఇవ్వాలి. బయట దొరికే ఫుడ్స్ అనేది తినడం మానేసేయాలి. అండ్ షుగర్ మస్ట్ అండ్ షుగర్ అనేది మన బాడీకి ఎంత తగలకుండా ఉంటే అంత మంచిది. షుగర్ బదులు బెల్లం వాడండి, తేనె వాడండి. షుగర్లో అయితే ఎలాంటి విటమిన్స్ అయితే ఉండవు, బెల్లంలో విటమిన్స్ ఉంటాయి. బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఎంతసేపటికి మంచి ఫుడ్ తినాలి, మంచి ప్రోటీన్ ఫుడ్స్ అనేది తినాలి. కార్బ్స్ కూడా ఎక్కువ తినకూడదండి. మళ్ళీ తర్వాత క్యాలరీస్ ఎక్కువ ఉన్న ఫుడ్ కూడా మనం అనేది ప్రిఫర్ చేయకూడదు. అలాంటివి కూడా దృష్టిలో పెట్టుకోండి. బ్లడ్ కూడా చాలా ఇంపార్టెంట్. నాకు కూడా నా మిస్కారేజ్ టైంలో నా బ్లడ్ అనేది 7 గ్రామ్సే ఉందండి. నాకు బ్లడ్ ఎక్కించారు. ఆ బ్లడ్ ఎక్కించే టైంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను. 24 hours నా చేయికి క్యాన్లలో గ్లూకోజులు, బ్లడ్ ఎక్కుతూనే ఉంది. ఫ్లషింగ్, ఆ బాధ, ఆ బేబీని కనడం, ఆ నొప్పులు, నార్మల్ డెలివరీ అంటే అంత పెయిన్ ఉంటుందా? బేబీ బ్రతికి బయటకు వస్తున్నారు అని అంటే ఎంత నొప్పైనా భరించాలనిపిస్తుంది. కానీ ఆ టైంలో నేను పడ్డ బాధ, ఐసీయూలో పెట్టి చాలా బాధపడ్డా, చాలా ఏడ్చిన. అసలు ఆ బాధ అనేది ఎవరికి చెప్పుకుంటే పోయేది కాదు. అది అనుభవిస్తే మాత్రమే తెలిసే బాధ అది. మా వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. నేను అరిసే అరుపుకి ఐసీయూ బట్ట మా అమ్మ అప్పటిదాకా నా దగ్గరే ఉంది. మా అత్తయ్య, మా పిన్ని నా దగ్గర ఉన్నారు. మా అమ్మ కొద్దిసేపు పడుకోవడానికి వెళ్ళింది. 2 అవుతుంది. ఆ టైంలో నేను అరిచే అరుపుకి మా అమ్మ లేచి వచ్చింది. అంత పెయిన్ ఉంది. కొంచెం మనం ఈ నార్మల్ డెలివరీకి కూడా మనం మన బాడీని సిద్ధం చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చెప్పేది ఏంటంటే ఫోలిక్ యాసిడ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలండి. అది 3 నెలల ముందు అట్లీస్ట్ ఒక 2 months ముందైనా సరే వాడాలండి. తర్వాత థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ని నార్మల్ చేసుకోవాలి. తర్వాత పీసీఓడి ఉంటే బరువు తగ్గాలి. తర్వాత ఇంకేదైనా బ్లడ్ తక్కువ ఉంటే బ్లడ్ని ఇంప్రూవ్ అయ్యే ఐటమ్స్ తినాలి, ఫుడ్ తినాలి. అలాంటివి చూసుకోవాలండి. మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, మనకి ఎలాంటి లోపలు లేకుండా ఒక మంచి బిడ్డను మన కడుపులో మోయాలండి. ఎవరికి ఏ ఇబ్బంది రాకూడదు. నేను పడ్డ బాధ ఎవ్వరు పడకూడదని నాకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అనుకోవచ్చు దీనికి ఏమైంది, తన లైఫ్లో జరిగిన విషయాలన్నీ బయట పెట్టుకుంటుంది, వీడియో రూపంలో పెడుతుందని చాలామంది అనుకోవచ్చు. కానీ నాకు ఆ విషయాలన్నీ అనవసరం అండి. వాళ్ళైతే వచ్చి నాకు ఒక బుక్కెడంత బువ్వ బెటర్ అండి. నేను నా కష్టార్జితం, నా భర్త చేసే కష్టార్జితం మీదనే నేను బ్రతుకుతున్నాను. అంతో ఇంతో మా ఫ్యామిలీ ఇస్తారు.
మా అత్తయ్య వాళ్ళు పంపిస్తారు, మా పేరెంట్స్ పంపిస్తారు. పేరెంట్స్ ఏదైనా అంటే అత్తమామలు ఏదైనా అంటే పడతాం, కానీ వేరే వాళ్ళు ఏదైనా మనల్ని అన్నా ఏమన్నా మనం పట్టించుకోవాల్సిన అవసరం అయితే మనకు లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చి మనకైతే ఒక ముద్ద బువ్వ పెట్టరు. మనకు ప్రాబ్లం ఉంది అని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనల్ని అయితే ఎవరు పట్టించుకోరు. అలాంటి వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. మనం ఖచ్చితంగా కూడా మన జీవితంలో మనకు నచ్చింది మాత్రమే మనం చేయాలి. మనకు నచ్చినట్టు మాత్రమే మనకు ఉండాలి. మనకు నచ్చినట్టు, మన భర్తకు నచ్చినట్టు, మన భర్తకు ఇష్టమైనట్టు మనం ఉండాలి. అలాంటి విషయాల గురించి కొంచెం జ్ఞాపకం చేసుకోవాలి మనం అందరం కూడా. అయితే ఏంటంటే నేను చెప్పొచ్చే విషయాలన్నీ కూడా మీకు అర్థమైనాయని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఏంటి మేము లైఫ్లో జరిగినవి తీసుకొచ్చి బజార్లో పెడుతుందని అనుకోవచ్చు, కానీ ఐ డోంట్ కేర్. నేను ఒక మంచి విషయాన్ని కొంతమంది తల్లులకు తెలియజేశానని అయితే నేను అనుకుంటున్నాను. నాలాగా మీరైతే తప్పు చేయకండి. ఫోలిక్ యాసిడ్ ఖచ్చితంగా వాడండి. ఫోలిక్ యాసిడ్, థైరాయిడ్ లెవెల్స్, పీసీఓడి, బరువు తగ్గండి. ప్రతిదీ కూడా చూపించుకోండి. బ్లడ్ అనేది కరెక్ట్గా ఉండాలి. 11 to 12 grams అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి. మనకు ఆడది అని అంటే నిజంగా అర్థం లేదు, అర్థం వెతకలేము. ఎన్ని పదాలైనా సరిపోవు దానికి. నాకు పెళ్ళి కాకముందు ఆడదానిగా పుట్టినా కానీ ఎందుకు పుట్టినరా ఆడదానిగా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అది అనిపించింది. పెళ్ళైన తర్వాత అర్థమవుతుంది ఆడదాని జన్మ ఎంత విలువైనది. ఆడదానిగా పుట్టడం అనేది అదృష్టం. అది